వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించింది. కీర్తనలు 14:2. వివేకము కలిగి దేవుని ఎత్తుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించింది. కీర్తనలు 16 ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీవే నాకు క్షేమము ఏదీ లేదని నేను ఇలా కందును. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారి సదాకాలం యెహోవా యందు నా గురి నిలుచుచున్నాను. ఆయన నా కృపాక్షేమము ఉన్నాడు కనుక నేను తలచబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళపడనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని మీద మన గురి నిలిపి మరి ఆయన శరణుజొచ్చి మరి భక్తి కలిగి కేవలం భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నారు దేవుడు. భక్తి కలిగి దేవుడికి ఇష్టంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. క్రీస్తునామ తండ్రి, మా గురి మీ మీదే నిలపడానికి మాకు సహాయం చేయని హస్తము మీ చేతిలో ఉన్నది కాబట్టి సర్వాధికారిగా ఉండి మమ్మల్ని నడిపించుచున్న గొప్ప దేవా, మీకు ఎలాది వందనాలు తండ్రి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మగ్దలేనే మరియ గురించి మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? 7 దెయ్యములతో పీడింపబడుతున్న స్త్రీని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. అది ఎక్కడుంది? లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతుంది. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. నెక్స్ట్ పాయింట్ చూడండి. కృతజ్ఞత కలిగిన స్త్రీ అంటే తన ఆస్తిలో కొంత దేవునికి ఖర్చు చేసి ఉపచారం చేసింది. అంటే ఏంటి ఉపచారం అంటే? లూకా 8:3 దాని కింద వచ్చిందని చూడండి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. ఉపచారం చేసిన స్త్రీ, కృతజ్ఞత కలిగిన స్త్రీ మగ్దలేనే మరియ. నెక్స్ట్ 3వ పాయింట్, యేసు ప్రభు వారు సమాధి నుండి లేచిన తర్వాత మగ్దలేనే మరియకు మొదటిగా కనబడు. యేసు ప్రభు వారు సమాధి చేయబడి లేచిన తర్వాత మగ్దలేనే మరియకు మొదటిగా కనబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. సరే, అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయారు. చూసి దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం కొంచెం ఏదన్నా హృదయపూర్వకంగా ఖర్చు పెట్టామనుకో, ఇక దాన్ని నీకు అనేక రెట్లు అభివృద్ధి చేస్తారు. దేవుని సేవకులు చేస్తే దేవుడికి చేసినట్టే కాదు. ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెలుగుచున్నారు.